Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another opportunity at Amazon. రోల్ నేమ్ వచ్చేసి ఎంఎల్ డాటా అసోసియేట్. చాలా రీసెంట్గా స్పాట్ అయింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే అప్లై చేసేసి అసెస్మెంట్స్ అయితే వస్తున్నాయి కదా, వాట్ అయితే రాసేయండి ఫాస్ట్గా. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీకైతే లక్ అనేది ఉంటే యూ విల్ గెట్ ఎ ప్లేస్ ఎట్ అమెజాన్ విత్ ఇన్ 1 వీక్ అన్నమాట. అండ్ ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుందాం. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకైతే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ మనం స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ అయితే వర్క్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా ఉంటుంది. అండ్ లిమిటెడ్గా ఏమి ఉండవు. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ డాటా ఏంటి అంటే టెక్స్ట్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, స్పీచ్, ఇమేజెస్, వీడియోస్, ఇవన్నీ చూస్తూ అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ హై క్వాలిటీ డెలివర్ అయితే చేయాలి, ఎందుకంటే ఇది అమెజాన్ కాబట్టి చాలా ఎక్కువ డెలివరీస్ ఉంటాయి కదా, హై క్వాలిటీగా డెలివర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి మిషన్ లెర్నింగ్ పైన కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఇంకా క్రియేటింగ్ గ్రామటికల్లీ కరెక్ట్ టెక్స్ట్ని కూడా లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం కరెక్ట్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు ఇంకా ఇక్కడ క్రిటికల్ థింకింగ్ అయితే ఉండాలి, లాజికల్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇంకా కొంచెం హైలైట్ ప్రాసెస్ ఛాలెంజెస్ ఇన్ ఎస్ఓపీస్ అయితే మనం ఫాలో అవుతూ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్ని టూల్స్ అయితే ఉంటాయి అమెజాన్కి సంబంధించిన టూల్స్, ఆ టూల్స్ పైన కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు అసెస్మెంట్ క్వాలిఫై అయ్యి అన్ని రౌండ్స్లో కనుక క్వాలిఫై అవుతే మీకైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్లో ఇంకా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ యాక్చువల్ వర్క్ ఏంటి అనేది. అండ్ ఇక్కడ మనం క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఈ జాబ్ రోల్కి వచ్చేసి ఏ డిగ్రీ అయినా పర్లేదు, డిగ్రీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ 0 to 2.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ డెమాన్స్ట్రేట్ టాస్క్ ఎగ్జిక్యూషన్ ఎబిలిటీ అంటున్నారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇఫ్ ఇన్ కేస్ కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇంకా మనకైతే కొంచెం ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ రీసెర్చ్ పైన ఎబిలిటీ ఉండాలి, ఫాస్ట్గా రీసెర్చ్ చేయడం రావాలి. అండ్ ఇంకా మనకి ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి కొంచెం ఎక్స్పోజ్ టు యూఎస్ కల్చర్ ఉండాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ మిషన్ లెర్నింగ్ డొమైన్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్. విల్లింగ్నెస్ టు మల్టిపుల్ టాస్క్, ఎక్సలెంట్ కంప్యూటర్ స్కిల్స్ విత్ గుడ్ టైపింగ్ స్పీడ్. మీకైతే వర్డ్ పర్ మినిట్ అయితే 50 అబోవ్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్ మస్ట్ బి డొమెస్టిక్ లాంగ్వేజ్ ప్రొఫెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. వర్బల్ అంటే మీకైతే కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, వాటిలో వర్బల్, రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్ ఎట్ మినిమమ్ B2 లెవెల్ ఇన్ ద CFR ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి అయితే కాల్స్ వస్తూ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ కాల్ చేస్తూ ఉంటారు, లైక్ అదర్ స్టేట్స్ నుండి. సో వాళ్ళకి అయితే కమ్యూనికేట్ చేయడానికి మనకి హిందీ వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, తెలుగు వచ్చి ఉండాలి, సమ్టైమ్స్ తమిళ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో ఇది జాబ్ డిస్క్రిప్షన్. అండ్ ఇదైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మీ ప్రొఫైల్ కనుక ఎలిజిబుల్ అవుతే ఇలా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవుతే మీకు ఇలా మెయిల్ అయితే పెడతారు వాళ్ళు. ఈ మెయిల్ అయితే మనం వితిన్ 48 అవర్స్లో రాయాలి. నేను ఈ జాబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. థ్యాంక్ యూ.